ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేసింది ఎవరు? ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది? నిన్న ఎవరైతే ఒక ఎక్స్ మినిస్టర్ తనను తాను గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, తనను తాను చాలా 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 సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అనుకునేటువంటి వ్యక్తి, వాళ్ళు మాట్లాడేటువంటి భాషలో మనం ఏ రోజు మాట్లాడకూడదు కాబట్టి మనం ఆ భాష మాట్లాడడం. మీడియా ముందరకు వచ్చి ఏ మీడియానైతే తిట్టకూడదో ఆ మీడియాని తిడుతూ అదే మీడియా ముందరకు వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడతారండి? ఇది దాడి కాదు, నిరసననా? మా నిరసనే ఈ స్థాయిలో ఉంటే మా దాడులు ఏ స్థాయిలో ఉంటే ఏం బెదిరిస్తున్నారా? అండ్ రోడ్ చాప్ రౌడీలు అంటారు చూస్తున్నా, అట్లనా? మీరేమన్నా రాజకీయ నాయకులు కాదు? మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఇచ్చేసినటువంటి వాళ్ళు కాదు? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు సమాజానికి? ఈ రకంగా వెంటనే మేము ప్రభుత్వాన్ని క్లియర్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరైతే మొన్న దాడులకు ఇచ్చేసిండ్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఈ రకంగా ఇన్సైటింగ్ వైలెన్స్, దిస్ కమ్స్ అండర్ ఇన్సైటింగ్ వైలెన్స్. ది వర్డ్స్ హావ్ బీన్ స్పోకెన్ బై హిమ్. సో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా జగదీశ్వర్ రెడ్డి గారితో సహా ఎవరైతే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.